హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సీజీ వరల్డ్. సో ఈరోజు గ్లోయింగ్ టైటిల్స్ ప్రిసెట్స్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి ఏంటి అని చూద్దాం. జనరల్గా మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా హలో అని చెప్పేసి. సో టెక్స్ట్ అంతా గ్లో అవుతుంది, ఒక డిఫరెంట్ స్టైల్లో యానిమేట్ అవుతున్నాయి. సో ఈ థింగ్స్ ఏంటంటే మీకు లో స్కిల్ ఉన్న ప్రీమియర్ లోపల ఇలా మనం యానిమేట్ చేసుకోవచ్చు అండ్ ఇలాంటి టెక్స్ట్ని రెడీ చేసుకోవచ్చు. సో బేసికల్గా ఏంటంటే ఇవి మనం తయారు చేసిన టెక్స్ట్లు కాదు, టెక్స్ట్ ప్రీసెట్స్ ఉంటాయి ఆల్రెడీ. బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ మనకి నచ్చినట్లుగా వాటిని మార్చుకోవచ్చు. ఓకే, సో మీకు ఈ ప్రీసెట్స్ చూసినట్లయితే ఒకసారి చూపిస్తాను ఎలా ఉంటాయనేది. అండ్ సో ఇక్కడ చూసినట్లయితే ఫ్లాష్ టైటిల్స్ ఉన్నాయి. సో ఇవి ఒక 20 టైప్స్ ఉంటాయి. అండ్ ఈవెన్ లిక్విడ్ టైటిల్స్ ఉంటాయి, ఇవి ఒక 20 టైప్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ప్లాస్టిక్ టైప్ ఆఫ్ టైటిల్స్ ఉంటాయి, ఇవి ఒక 20. అండ్ సో ఎస్ఎఫ్ఐ టైటిల్స్, విహెచ్ఎస్ఐ టైటిల్స్, ఇలా చాలా ఉంటాయి. ఈ టైటిల్స్ ఏంటంటే మనకి మొత్తం గ్లో ఎఫెక్ట్తోని కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అసలు ఈ టైటిల్స్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాం ఒకసారి. సో మీకు ఇన్స్టాలేషన్ వీడియో కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ ఇన్స్టాలేషన్ వీడియో కూడా డౌన్లోడ్ చేసుకోండి. జనరల్గా ఎలా ఇన్స్టాల్ చేయాలి, వై బికాస్ కొంచెం లాంగ్ ప్రాసెస్ అన్నమాట మోషన్ గ్రాఫిక్స్ టెంప్లెట్స్ని ఇన్స్టాల్ చేసుకోవడం అనేది. సో ఫస్ట్ అయితే నేను విండోస్ లోపలికి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి ఎసెన్షియల్ గ్రాఫిక్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ఎంటైర్ గ్రాఫికల్ టైటిల్స్ అన్ని మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట మీరు ఇన్స్టాలేషన్ చేసుకున్నాక. జనరల్గా చూసినట్లయితే చూసారా ఎన్ని టైప్స్ ఆఫ్ టైటిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయో. ఆల్మోస్ట్ 100 టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఓకే, బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ ప్రతి ఒక్క టైటిల్ని మీకు కావాల్సినట్టుగా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఒక టైటిల్ని అయితే మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని చూద్దాం ఎలా ఉంటుంది, అసలు దాన్ని ఎలా చేంజ్ చేయాలి ఏంటి అని చెప్పేసి. సో ఇక్కడ నాకైతే ఒక టైటిల్ అయితే గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. ఐ లైక్ దిస్. ఇంకా చాలా ఉన్నాయి, మీరు ఒకసారి చూసినట్లయితే జస్ట్ కిందకి ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్దాం. ఇవి ప్రీవియస్ ఉన్న వెడ్డింగ్ టైటిల్స్ అనమాట. చూసారా ఎంత ఎఫెక్టివ్గా ఫైర్ టైటిల్స్ ఉన్నాయి అండ్ గ్లోయింగ్ టైటిల్స్, ఇవన్నీ నియాన్ గ్లోయింగ్ టైటిల్స్ అంటారు. ఈవెన్ కార్టూనిక్ టైటిల్స్ అండ్ 3D ఎంబోస్ లాగా టైప్స్ ఉండే టైటిల్స్ ఇవి చూసారా. లిక్విడ్స్ అనమాట, అంటే మనకు జనరల్గా ఒక లిక్విడ్ ఫార్మేషన్ లోపల టైటిల్ అనేది కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఈవెన్ ఎలాంటి హర్రర్ మూవీస్కి అలా చేసినప్పుడు అయితే పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ నాకు ఇప్పుడు టెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ కలర్లో ఉంది కదా. సో ఇక్కడ నేను వచ్చేసి రెడ్ కలర్ పెట్టుకుంటాను. ఆల్మోస్ట్ మనకి ఇది హర్రర్ లుక్ అయితే వచ్చేస్తుంది. చూసారు కదా. సో ఇది లిక్విడ్ కూడా మనకి యానిమేట్ అవుతుంది అనమాట. మరి జనరల్గా దీన్ని ఇప్పుడు నేను ఇక్కడ ఈ టెక్స్ట్ తీసేసి మనం సీజీ వరల్డ్ అని చెప్పేసి టెక్స్ట్ పెట్టుకుందాం. చూద్దాం ఒకసారి. అండ్ జస్ట్ యూస్ ఎంటర్. ఇక్కడికి వచ్చేసి క్లిక్ చేసేయండి. సో మనకి ఇప్పుడు హర్రర్ టెక్స్ట్ నేను ఇక్కడ 1/4 పెట్టుకుంటున్నా ప్లేయింగ్ ఈజీగా ఉండడానికి. చూసారా ఈ లిక్విడ్ ఎలా ఫామ్ అవుతుందో. మీకు ఇది ఫుల్ కావాలనుకుంటే ఫుల్ పెట్టుకోండి. ఓకే, సో మీకు ఫుల్ క్లారిటీగా ప్లే అవుతా ఉందన్నమాట. కొంచెం స్లోగా ప్లే అవుతుంది బట్ బాగుంటాయి టెక్స్ట్ టైప్స్ అయితే. సో ఇక్కడ చూసినట్లయితే లిక్విడ్ టైల్స్, ఈవెన్ టైటిల్స్, ప్లాస్టిక్ టైటిల్స్, ఇట్లా రకరకాలుగా కార్టూనిక్ టైటిల్స్ అని డిఫరెంట్ వేరియేషన్స్లో ఉన్నాయన్నమాట. మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎంటైర్ ఇవి ఒక 100 పైనే ఉండొచ్చు. మీరు వెడ్డింగ్ వీడియోలు ఎడిట్ చేసినప్పుడు లిరికల్ సాంగ్స్కి పెట్టుకోవడానికి అయితే చాలా బాగా ఉపయోగపడతాయి. ఈవెన్ ఏవైనా పర్టికులర్ గ్లోయింగ్ టైటిల్స్ వేయడానికి కూడా ఆ టైంలో కూడా పర్ఫెక్ట్గా ఉపయోగపడతాయి. సో వెరీ సింపుల్ అండ్ ఈజీ టు ఎడిట్ అనమాట. మీరు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ మనకి హలో ఉంది. జస్ట్ మీరు ఏదైతే టైటిల్ని ఇక్కడ నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటారో, అంటే బేస్డ్ ఆన్ ద యువర్ రిక్వైర్మెంట్. సో ఇక్కడ నేను ఒక విహెచ్ఎస్ టైటిల్ అని చెప్పేసి ఉంది. సో విహెచ్ఎస్ కాకుండా మనం ఏం తీసుకుందాం. సో సమ్ ఇంట్రెస్టింగ్ లైక్ లిక్విడ్స్ అయితే బాగున్నాయి. ఈవెన్ గ్లోయింగ్ టైటిల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ లిక్విడ్ టైటిల్ రెడ్ కలర్లో ఉంది, నేను అది తీసుకుంటున్నా. దీన్ని కంప్లీట్గా మనం ఎడిట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ మనకి ఫాంట్ అయితే మిస్ అయింది, అందుకని ఈ ఎర్రర్ వస్తుంది. పెద్ద రిక్వైర్మెంట్ లేదు, జస్ట్ ఓకే కొట్టండి. అండ్ మీరు ఇక్కడ క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్గా మనకి టైటిల్ ఇప్పుడు ఇలా కనిపిస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ సోర్స్ టెక్స్ట్ అని ఉంది కదా, ఇక్కడ మనం నేమ్ మార్చేసుకుందాం. సో నేను దాన్ని క్యాప్స్లో పెట్టుకుంటున్నా. సీజీ వర్డ్ అండ్ డైరెక్ట్ బయట క్లిక్ చేసేయండి. మనకి ఆల్మోస్ట్ ఇక్కడ టెక్స్ట్ అయితే చేంజ్ అయిపోతుంది. ఈవెన్ మీకు ఇక్కడ ఇష్యూ ఏంటంటే పూర్తిగా అంటే మనకి
కంట్రోల్లోకి రాలేదు. వై? బికాస్ ఇక్కడ ఇంకా సోర్స్ టెక్స్ట్ అయితే ఉంది. సో దీన్ని కూడా చేంజ్ చేద్దాం. అంటే దీనికి స్ట్రోక్ ఉంది కాబట్టి ఇది మీకు ఇలా కనిపిస్తుంది అనమాట. ఓకేనా? సో మీరు ఇప్పుడు చూసినట్లయితే కంప్లీట్గా మన కంట్రోల్ లోపలికి అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ నుంచి టెక్స్ట్ కలర్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఈవెన్ యూ హ్యావ్ ఫాంట్ స్టైల్స్. సో బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ యూ కెన్ చేంజ్ ఎనీ టైప్ ఆఫ్ ఫాంట్. సో ఐల్ గో ఫర్ సంథింగ్ లైక్ ఏరియల్ వన్, సింపుల్గా ఉండడానికి, ఎక్కువగా రిస్క్ తీసుకోవట్లేదు, అంటే కాంప్లికేటెడ్ ఫాంట్స్కి వెళ్ళట్లేదు, ఏరియల్ తీసుకుంటున్నా ఇక్కడ కూడా. సో టెక్స్ట్ కలర్ మీకు ఏ కలర్ రిక్వైర్మెంట్ ఉంటే ఆ కలర్. సో ఐ యూస్ గ్రీన్ ఆర్ సంథింగ్. చూసారు కదా? ఓకే. అండ్ ఇక్కడ చూసినట్లయితే గ్లో లెవెల్ మీకు ఎంత లెవెల్ వరకు టెక్స్ట్కి గ్లో కావాలి, అండ్ నెక్స్ట్ స్కేలింగ్ ఎంత కావాలి, ఇన్ అండ్ అవుట్. ఓకేనా? సో ఇఫ్ యూ వాంట్ సమ్ రొటేషన్ లైక్ యూ కెన్ గో ఫర్ ఎనీథింగ్ అనమాట. ఇలా జస్ట్ మనకి ఇక్కడ దీని వెనకాల మీరు ఏ వీడియో ప్లేస్ చేసుకున్నా మనకు ఆటోమేటిక్గా ఆ వీడియో పైన ఈ టెక్స్ట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. నేను ఇక్కడ ఒక లెర్న్ వీడియో ఎడిటింగ్ అని అయితే ఉంది. సో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తున్నా. చూసారు కదా? ఓకే. సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్స్ లైక్ మీరు ప్రతి ఒక్క టెక్స్ట్ కలర్ని, ప్రతి ఒక్క థింగ్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఈ టెంప్లెట్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్, ప్రీసెట్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది మీకు కంప్లీట్ వీడియో రికార్డ్ చేసి అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అండ్ ఈ ప్రీసెట్స్ అనేటివి మీకు కంప్లీట్గా డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.